హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు ఒక స్టార్టర్ ఐటెం చూపిస్తానండి. అది కూడా వెజ్ స్టార్టర్, పన్నీర్తో చేసిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్నాక్ పేరు క్రంచీ పన్నీర్ ఫింగర్స్ అండి. క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ప్రాసెస్లోకి ఎలా చేసుకోవాలో చూసేయండి. మరి ఫస్ట్ అయితే మనం వాటర్ని కొంచెం బాయిల్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం గోరువెచ్చగా అయ్యాక దాంట్లో పన్నీర్ మనం మీరు ఇంట్లో చేసుకున్నదైనా వేసుకోవచ్చు, లేదంటే బయట అయినా తీసుకోవచ్చు అండి. మేమైతే ఐడి పన్నీర్ తీసుకున్నాము. ఆ పీస్ని ఆ వాటర్లో వేసేయండి. అప్పుడు కొంచెం స్మూత్గా అవుతుంది. ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకోండి ఆ వాటర్లో. ఒక 10 to 15 మినిట్స్ అయిపోయాక దాన్ని తీసేసుకుని ఫింగర్స్ కింద, అంటే పొడుగ్గా కట్ చేసుకోండి. చూసారుగా, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా మరీ లావుగా కట్ చేసేసుకోకండి. అలా సన్నగానే పొడుగ్గా కట్ చేసుకోండి. మీరు ఎంత పన్నీర్ చేసుకోవాలనుకుంటున్నారో మొత్తం అంత పన్నీర్ని అలాగే కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ పీసెస్ని ఇలా విడివిడిగా పెట్టుకుని ఆ పీసెస్ మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మెత్తని ఉప్పే వేసుకోండి, గరుకుప్పు కాకుండా. అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి. ఆ పీసెస్కి సరిపడే అంత కారం వేసుకుని, అలాగే పిజ్జా సీజనింగ్ కూడా యూజ్ చేస్తున్నానండి నేను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్లేదండి. అది కన్ఫర్మ్ అనేం కాదు. కొంచెం వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అది బాగుంటుందని, ఎలాగో ఉంది కదా అని నేనైతే యూజ్ చేశానండి. ఇప్పుడు అది వేసుకున్నాక అవన్నీ ఆ పన్నీర్కి పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి జాగ్రత్తగా. పన్నీర్ పీసెస్ అవ్వకుండా జాగ్రత్తగా మొత్తం మిక్స్ చేసుకోండి. చూసారుగా, ఇప్పుడు ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసేసుకోవాలండి. కొంచెం సేపు అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా. ఎక్కువ అక్కర్లేదండి, ఎందుకంటే పీసెస్ అవి సన్నగానే కట్ చేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. అవి కొంచెం మునిగేటట్టు వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగాలండి. ఈలోపు మనం కార్న్ఫ్లాక్స్ పచ్చివి దొరుకుతాయి కదండి, వాటిని మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద మనం చేత్తో అనుకున్నా సరిపోతుందండి. అలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని దాంట్లో కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. నేను ఇప్పుడు చూపించిన గరిటతో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకుంటున్నాను. ఏదైనా 1:1 రేషియో అండి. 1 స్పూన్ ఆఫ్ మైదాకి 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్. దాంట్లో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్, అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయండి. ఆ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. కారమే వేసుకోవట్లేదు, ఎందుకంటే కారం వేస్తే కలర్ మీకు రెడ్ కలర్లో వచ్చేస్తుంది. సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పన్నీర్ మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి. మీలో ఎంతమందికి పన్నీర్ ఫేవరెట్ అండి? ఫేవరెట్ అయిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అమ్మకి, మా అక్కకి చాలా ఫేవరెట్ అండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక దాంట్లో వాటర్ పోసుకుంటూ మళ్ళీ మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. అప్పుడు ఉండల కింద కట్టకుండా ఉంటుంది. కొంచెం మరీ పలుచగా కాకుండా మీడియంగా వచ్చేటట్టు కలుపుకోండి పిండిని. ఆ పిండి కలుపుకున్నాక ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నానుగా, ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని దాంట్లో డిప్ చేసుకుని, అలాగే కార్న్ఫ్లాక్స్ పొడుము కింద చేసుకున్నాం కదా, దాంట్లో కూడా డిప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీరు కార్న్ఫ్లాక్స్ మీ ఇంట్లో లేవు అనుకుంటే, బ్రెడ్ ఉంది అంటే బ్రెడ్ పొడుములో కూడా డిప్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లాక్స్ ప్లేస్లో బ్రెడ్ పొడుము యూజ్ చేయండి, బ్రెడ్ పౌడర్. చూసారుగా, ఇలా అన్నీ మొత్తం పన్నీర్ పీసెస్ అంతటికి రిపీట్ చేయండి ప్రాసెస్ని. అన్నీ మొత్తం అలాగా డిప్ చేసుకొని ముందు పిండిలో, అలాగే తర్వాత కార్న్ఫ్లాక్స్లో డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారుగా, మొత్తం మనం పన్నీర్ పీసెస్ అన్నిటిని రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు హీట్ ఎక్కిన ఆయిల్లో వేసుకోవాలి. బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ మొత్తం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే వేయండి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్గా లేకపోతే కార్న్ఫ్లాక్స్ అనేవి కుక్ అవ్వండి, క్రిస్పీగా రావు. సో చూసుకోండి, ఆయిల్ బాగా హీట్ అయింది అన్నప్పుడే మీరు ఇవి వేసుకోండి. వేసుకుని కొంచెం పైన ఒకవైపు ఫ్రై అయ్యాక మళ్ళీ తిప్పుకొని ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోండి.
కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక వేగాయి అనుకున్నాక మీరు తీసేసుకోవటమేనండి. పన్నీర్ కూడా మనకి ఫాస్ట్గానే కుక్ అయిపోతుందండి. ఫ్రెష్ పన్నీర్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను వీడియో కోసం అని చెప్పి ఒక్కొక్క పీసు డిప్ చేసుకున్నాక ప్లేట్లో అన్నీ పెట్టుకుని ఒకసారి వేసానండి. మీరైతే వెంటనే డిప్ చేసుకుని డైరెక్ట్ ప్యాన్లోకి వేసేసుకోవచ్చండి. మళ్ళీ ప్లేట్లోకి తీసుకునే అలా అవసరం లేదండి. చూసారుగా మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మనం టిష్యూ పేపర్ ఆర్ పేపర్ మీదకి తీసుకోండి. అప్పుడు ఆయిల్ ఏమైనా ఉంటే అవి అబ్జార్బ్ చేసేస్తాయి. అండ్ ఇప్పుడు మనం కచప్తో సర్వ్ చేసేసుకోవటమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.